అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు మీటింగ్‌లో ఏపీ ఉద్యోగుల సమస్యలపై 10 కీలకమైన డిమాండ్ల విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. రేపు జరగనున్నటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం నేపథ్యంలో తమ కీలక డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారికి సమర్పించింది. కేవలం సమావేశాలు నిర్వహించి కాలయాపన చేయటం కాదని, చిత్తశుద్ధితో తమ డిమాండ్లను నెరవేర్చినప్పుడే చర్చలు ఫలప్రదం అవుతాయనైతే సంఘం స్పష్టం చేసింది. సంఘం లేవనెత్తిన ప్రధాన డిమాండ్ల మేరకు చూసుకున్నట్లయితే మొదటిది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 57/05/2021 ఇక్కడ చూడొచ్చు. సో, దీన్ని రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలి. దీని ప్రకారంగా 2004 సెప్టెంబర్ 1 తేదీకి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఇక రెండవది కొత్త పీఆర్సీ మరియు మధ్యంతర భృతి. ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీని ఏర్పాటు చేయాలి. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. మూడోది పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపు. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిన 3 కరువు భత్యం, డీఏ బకాయిలను తక్షణమే మంజూరు చేయాలి. 11వ పీఆర్సీకి సంబంధించి బకాయిలు, గతంలో నిలిపివేసిన డీఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి. నాలుగవది విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచకుండా తక్షణమే చెల్లించాలి. ఐదవది ఇతర కీలక సర్వీస్ అంశాలు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాలి. మున్సిపల్ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఈ ఫలితాలు సాధిస్తేనే సమావేశానికి సార్థకత. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలవడం సంతోషమే, కానీ కేవలం చర్చలతో ప్రయోజనం లేదు. మేము లేవనెత్తిన ఈ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలి. ఆర్థికేతర సమస్యల పైన స్పష్టమైన హామీ ఇచ్చి వాటి అమలుకు కాలపరిమితి విధించినప్పుడే ఈ సమావేశానికి ఒక సార్థకత ఉంటుంది. లేని పక్షంలో ఇలాంటి సమావేశాలు కేవలం కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోతాయని స్పష్టం చేశారు. సో, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఈ మేరకు వినతి పత్రం కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో, మొత్తానికి రేపు జరగబోయే ఈ యొక్క జేఏసీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారనేది మనకు రేపు ఈవినింగ్, అలాగే మరుసటి రోజు 21వ తేదీన జరుగుతున్నటువంటి క్యాబినెట్ భేటీలో కూడా కొన్ని కీలకమైన ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి అంశాలు ఉండే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. సో, మరి చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఈ రేపు మొన్నట్లో ఏమైనా శుభవార్త వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. సో, ఎంప్లాయీ న్యూస్ కోసం మన ఛానల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.